విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి బేబీ కోర్టులో కేసు ఫైల్ చేశారట. వండర్ఫుల్ మమ్మీ. ఇలాంటి కేసెస్ లో ఆరు తెరినవారు కాబట్టి ఫైనల్ గా రాబోయే జడ్జిమెంట్ ఎలా ఉంటుందో కూడా ఇప్పుడే చెప్పేస్తున్నారు లాయర్ గారు. అలాగా? అయితే ఆ లాయర్ గారిని కొంచెం అనుమానించాల్సిందే. ఏ ఎందుకని? గెలిచే లాయర్లెవరూ అలా మాట్లాడరు. అతను ఎవరనుకుంటున్నావు? ఆస్తి తగాదాల్లో స్పెషలిస్ట్, పెద్ద పేరున్న లాయర్. ఎంత పేరున్నా ఎప్పటికప్పుడు చిన్న చిన్న డోసులు ఇస్తూనే ఉండు. ఇలాంటి వ్యవహారాల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ అస్సలు పనికిరాదు. అప్పటికీ లైట్ డోస్ ఇస్తున్నావు, గమనిస్తున్నానులే. ఇక మొదలవుతుంది బేబీ అసలు సిసలైన యుద్ధం. దీపక్ ఒకడే సైనికుడు. అతను ఏమాత్రం అటు ఇటు మాట్లాడినా వ్యవహారం మొత్తం రసాబాస్ అవుతుంది. కేసు విషయంలో అతని మనసు మారకుండా చూడు. అటువంటి సందేహాలేమైనా ఉంటే వెంటనే వాటిని బ్రెయిన్లోంచి ఎరేజ్ చేసే మమ్మీ. నీ మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది బేబీ. బాగా జ్ఞాపకం చేసుకోండి, నా వివరాలు మొత్తం మీకు లోకటి చెప్పాను. లేదయ్యా బాబు అంటే నమ్మవే. ఒకవేళ కృష్ణప్రసాద్ గారికి ఏమైనా చెప్పావేమో. అయ్యి ఉండొచ్చు, నేనే పొరపాటు పడి ఉండొచ్చు. పొరపాటుని కాదు గాని ఇంటికి వచ్చిన అతిథుల ముందు కూడా శంకు చక్రాలు ధరించిన విష్ణుమూర్తిలాగా ఈ హస్తాలు చారుగట్లు పట్టుకుని రావటం ఏం బాగలేదు మేజర్. చూడండి సార్, అర్జునుడి చేతిలో అస్త్రం ఎలాంటిదో ఈ మేజర్ చేతిలో హస్తం అలాంటిది. నాకు మరో జన్మంటూ ఉంటే కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్టు ఈ చారు గరిట ఈ హస్తంతోనే పడతాను. అప్పుడు కూడా మిలిటరీకి వెళ్తావా? ఒకప్పుడు వెళ్ళాను కనుక అప్పుడు వెళ్ళడానికి. అదేంటి మరి మేజర్ అనే బిరుదు? అది నా బిరుదు కాదు మహాప్రభో, ఒక మేజర్ గారు వంటింట్లో నాకు ఇచ్చిన బిరుదు. ఆయన నా వంట చూసి మెచ్చుకుని నువ్వు మేజర్లకే మేజర్వి, అందువల్ల ఇక నుంచి నీ పేరు మేజర్ అన్నారు. ఆయన పోయినా ఆయన ఇచ్చిన బిరుదు మాత్రం అలా మిగిలి ఉంది. ఏమిటి, ఇంటికి ఎవరొస్తే వాళ్ళని కూర్చోబెట్టి బుర్ర తినేయడమేనా? ఇలా అయితే మేజర్ అనే పేరు తీసేసి డామేజర్ అని బిరుదిస్తాను. వద్దు మేడం, ఇక నుంచి చచ్చినా మాట్లాడను. కూర్చోండి. చెప్పండి మిస్టర్ రవీంద్ర. కేసు విషయం లాయర్తో మాట్లాడి అడ్వాన్స్ ఇచ్చొచ్చాను మేడం. ఫోన్లో ఇందాకే మాట్లాడానులేండి. ఇది చెప్పడానికి ఇంత దూరం వచ్చారా? ఫోన్లో చెప్తే సరిపోయేది కదా. ఫోన్లో చెప్పలేనివి చెప్పకూడనివి కొన్ని ఉన్నాయి మేడం. ఏమిటవి? దీపక్ గారు ఇంట్లో లేరు కదా? లేర్లేండి, చెప్పండి. ఇప్పుడు లక్ష్మీదేవి సైకలాజికల్గా డిస్టర్బ్డ్ కండిషన్లో ఉంది. మనం వదిలేద్దాం అనుకున్న కాంట్రాక్ట్ గురించి ఆలోచించడం మంచిదేమో. అర్థం కావడం లేదు, సరిగ్గా చెప్పండి. తన మనసంతా కోర్టు కేసు మీదే ఉంటుంది కాబట్టి మన ఎత్తుకు పై ఎత్తు వేసే స్థితిలో ఆమె ఉండదని నా అభిప్రాయం. రైట్. కాబట్టి లక్ష్మీదేవితో పోటీ పడలేము అని మొన్న మధ్య మనం వదిలేసుకున్న కాంట్రాక్ట్ గురించి ఒకసారి ఆలోచించడం మంచిదేమో మేడం. గుడ్ ఐడియా. వీలుంటే వీరస్వామిని కాంటాక్ట్ చేసి అతని హెల్ప్ తీసుకోండి. అలాగే మేడం. ప్రొసీడ్. వస్తాను మేడం.
ఏం వీరస్వామి ఇవాళ ఇంటికి వెళ్ళవా ఏంటి? పెండింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసి కానీ ఇంటికి వెళ్ళకూడదు అనుకున్నాను ఇవాళ. నా సంగతి సరే, నువ్వేంటి ఇలా వచ్చావు? మేడం గారు మళ్ళీ వస్తున్నారా? ఫైల్ ఒకటి మర్చిపోయారంట మేడం, తీసుకురమ్మని పంపించారు. అలాగా? కానీ క్యాంటీన్ ఓపెన్ గానే ఉంది, టీ పంపమని చెప్పనా? వద్దులే కాశీ, పొద్దుటి నుంచి తాగుతూనే ఉన్నాను. పైగా ఇవాళ టీలు ఎక్కువయ్యాయి కూడా. సర్లే వస్తాను. మిస్టర్ రవీంద్ర, ఈ ప్రపోజల్స్ చూసి మిమ్మల్ని అభినందిస్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మీరేమనుకుంటున్నారు కృష్ణప్రసాద్ గారు? ఈ ప్రపోజల్స్తో లక్ష్మీదేవికి మతిపోయి మన జోలికి రావడం ఖాయం. కాబట్టి మీరు ఖచ్చితంగా మా ఎఫర్ట్స్ని అభినందించి తీరుతారు మేడం. సారీ, మీ ఇద్దరిని నేను డిసప్పాయింట్ చేస్తున్నాను. ఈ ప్రపోజల్స్ని రిజెక్ట్ చేస్తున్నాను. చూడండి, మనకు లక్ష్మీదేవికి మధ్య జరుగుతున్న కార్పొరేట్ వార్కి సంబంధించి మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్స్ కొన్ని ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది లక్ష్మీదేవిని దెబ్బతీయడం. కానీ ఆ ప్రయత్నంలో మనం దెబ్బతినకూడదు, నష్టపోకూడదు. పాయింట్ నెంబర్ 2, ఆ దెబ్బ మన కారణంగా తగిలిందని లక్ష్మీదేవికి తెలియాలి. బయట నుంచి చూసేవాళ్లకి లక్ష్మీదేవి చాతకంతనం వల్లే ఇలా జరిగిందని అనుకోవాలి. పాయింట్ నెంబర్ 3, కమేన్. నమస్తే మేడం. నీకు నూరేళ్లు వీరాస్వామి. ఏదో తమరి దయ. మరీ అంత వినయం అవసరమా? ఊరికే సరదా కంటున్నానులే. మొత్తం మీద చెప్పిన పని చేసుకొచ్చావన్నమాట. గుడ్. మేడం, మనం ఈ కాంట్రాక్ట్ వదులుకోవటం మంచిదేమో. అదేమిటి? ఈ ఇన్ఫర్మేషన్ కోసమే కదా ఇంతసేపు మనం ఎదురు చూస్తున్నది. మీరు ఒకసారి చూడండి. అంత తక్కువ మొత్తానికి ఆ పని కంప్లీట్ చేయటం కష్టం మేడం. ఇప్పుడే అన్నారు కదా, లక్ష్మీదేవిని దెబ్బతీసే ప్రయత్నంలో మనం నష్టపోకూడదని. మరి అంత తక్కువ కోట్ చేశారా వాళ్ళు? బహుశా మనల్ని కాంపిటీషన్ నుంచి తప్పించడం కోసమే అంత తక్కువ కోట్ చేసిందేమోగా. అయ్యుండొచ్చు మేడం. ఒక్కోసారి తాము నష్టపోయినా కంపెనీ ప్రెస్టేజ్ కోసం కొందరు ఇలా కూడా చేస్తూ ఉంటారు. మనకేనా అంత ప్రెస్టేజ్ లేంది? ఈ ప్రాజెక్ట్లో నష్టం వచ్చినా సరే మనం కాంపిటీషన్లో ఎంటర్ అవ్వాల్సిందే. దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ని దెబ్బ తీయాల్సిందే. మేడం, మీరు మరోసారి ఆలోచించడం మంచిదేమో. నో, లక్ష్మీదేవి కోట్ చేసిన దానికన్నా కొంచెం తక్కువ కోట్ చేస్తూ మన ప్రపోజల్ని తయారు చేయండి. నేను నష్టపోయినా పర్వాలేదు, ఈ కాంట్రాక్ట్ దానికి మాత్రం దక్కడానికి వీల్లేదు. ఇందులో మీరు చేసిన ప్రపోజల్స్ ని ఓకే చేస్తున్నాను. వీరాస్వామి, మేడం. రవీంద్ర గారితో వెళ్ళు. అలాగే మేడం. వస్తాను మేడం. మేడం, రంగనాథం గారు, మాలతి గారు, రాజు గారు మీతో మాట్లాడాలంట. బయట వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేయడం దేనికి? లోపలికి రావచ్చుగా. ఎందుకనో ముగ్గురు అదోలా కనిపిస్తున్నారు మేడం. సరే, రమ్మని చెప్పు.
ఏమిటి ఏదో కోల్పోయినట్టు అంతా అలా ఉన్నారు? నిజంగానే కోల్పోయాం కదా మేడం. మన చేయి జారిపోయిన కాంట్రాక్టు గురించేనా మీరు మాట్లాడేది? చాలా బాధగా ఉంది మేడం. ఎందుకు? అది మనకు దక్కనందుకా? రోజీ చేతికి చిక్కినందుకా? దీన్ని చేజిక్కించుకోవాలని అందరం ఎంత కష్టపడ్డాం, ఎన్ని ఆశలు పెట్టుకున్నాం. దాదాపు మన కాంపిటీటర్స్ అందరూ ఇది మనకే వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు మేడం. మనం ఊహించింది ఊహించినట్టు జరిగి తీరాలనుకుంటే మనం తప్ప భూమి మీద ఇంకెవరూ బతకలేరు మాలతి. ప్రయత్నం చేశాం, రాలేదు. నో ప్రాబ్లం. కాంట్రాక్ట్ మిస్ అయినందుకు మీకు మాత్రం బాధగా లేదా మేడం? బాధ కలిగిందని అలాగే దాన్ని కంటిన్యూ చేస్తూ వెళ్తే మరికొన్నిటిని కోల్పోల్సి ఉంటుంది రంగనాథం గారు. పోయిన దాని గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుని మరికొన్నిటిని పోగొట్టుకోవడం నాకిష్టం లేదు. మరి కొన్ని రోజుల దాకా మీరు ఇదే ఆలోచిస్తుంటారేమోనని మిమ్మల్ని కలవడానికి వెనకాడే మేడం. నేను ఆలోచిస్తున్నాను, కానీ దీని గురించి కాదు. మన కంపెనీ ఇమేజ్ని ముందు ముందు మనం టేకప్ చేయబోయే ప్రాజెక్ట్ని దృష్టిలో ఉంచుకొని నష్టానికి కూడా ప్రిపేర్ అయ్యి ఎవరూ కోట్ చేయలేనంత తక్కువ కోట్ చేశాం. మనకన్నా కొంచెం తక్కువ కోట్ చేసి ఈ కాంట్రాక్ట్ని చేజిక్కించుకుంది రోజీ. అంటే మనం ఎంత కోట్ చేశామో ముందుగానే తను తెలుసుకోగలిగిందా? ఇది కేవలం నా అనుమానం మాత్రమే. ఇదే గనక నిజమైతే ఇక్కడ రహస్యంగా ఉంచిన విషయాల్ని అక్కడ బట్టబయలు చేసిన వాళ్ళెవరో ముందు కనుక్కోవాలి. ఒకవేళ నేను ఊహిస్తున్నది తప్పైతే శత్రువు అనే విషయాన్ని ఒక్క క్షణం పాటు మరిచిపోయి రోజీ తెలివితేటల్ని అభినందించాలి. హలో, నేను లక్ష్మీదేవితోనే మాట్లాడుతున్నానా? నువ్వెవరితో మాట్లాడుతున్నావో నీకు తెలియపోయినా నేను మాత్రం రోజీతోనే మాట్లాడుతున్నానని తెలుసు. ఏమిటి ఇలా అయింది? దీపక్ విషయంలోనా? దీపక్ నా అల్లుడు. నేనెంత చెప్తే అంత. ఒక రకంగా నా కట్టుబానిసనుకో. అతని విషయం కాదు నేనడిగేది, కాంట్రాక్ట్ సంగతి. ఎందుకు అలా చేశావు? అనుభవం లేకనా? నా తెలివితేటలతో పోటీ పడలేకనా? ఏ ఇంకాస్త ఎక్కువ కోట్ చేస్తే నీ సొమ్మేం పోయిండేది? ఇప్పుడు చూడు ఏమైందో. ఆ కాంట్రాక్ట్ నాకే వచ్చింది. పాపం, మంచి ఛాన్స్ పోగొట్టుకున్నావు కదూ. నాతో అనవసరంగా పెట్టుకుని మొదట నీ లవర్ని పోగొట్టుకున్నావు, తర్వాత పరువు పోగొట్టుకున్నావు, ఆ తర్వాత కొడుకుని పోగొట్టుకున్నావు, ఇప్పుడేమో ఇలా కాంట్రాక్ట్లు పోగొట్టుకున్నావు. ఇలా పోగొట్టుకుంటూ పోతే ఆఖరికి నువ్వు ఏవయ్యట్టు లక్ష్మి? పాపం. మరీ అంతగా జాలిపడకు రోజీ. ఒకవేళ జాలిపడ్డం అంటూ జరిగితే నేనే నీ మీద జాలిపడాలి. నువ్వా నా మీద జాలిపడ్డవా? వాట్ ఈ జోక్! జోక్ ఆఫ్ ద మిలీనియం. నిజం రోజీ, పొట్టు. నీకు కోట్ల కొద్దీ ఆస్తి ఉండి స్టేటస్ ఉండి ఏం చేశావు? నువ్వు కోరుకున్నవన్నీ నీకు నువ్వుగా పొందగలిగావా? లేదే. నేను పోగొట్టుకుంటేనే నువ్వు పొందావు. నీకు పతిభిక్ష పెట్టిన దాన్ని నేను, నీకు అల్లుడు భిక్ష వేసిన దాన్ని నేను. ఏయ్, ఏమిటి నీ పొగరు? షటప్! ఏదో ఒక్క విషయంలో నీది పైచే అయిందని మరీ అంతగా రెచ్చిపోకు. అవతల వాళ్ళ కంచంలో అన్నం కాజేసి దొరికిన దాంతో తృప్తి పడిపోయి అదే సర్వస్వం అనుకునేదానివి నువ్వు. ఎవరు అడ్డొచ్చినా సరే అనుకున్నది సాధించేదాన్ని నేను. దీపక్ మొహం చూసి వదిలేస్తున్నాను. వదలకేం చేస్తావు? చెప్పను, చేసి చూపిస్తాను. ఫోన్ పెట్టేయ్. నీ అంత చూస్తా ఏమనుకున్నావు? ఎంత ధైర్యం ఆవిడికి! మిమ్మల్నే సవాల్ చేస్తుందా? రంగనాథం గారు, ఆవిడ మాట్లాడింది మీరు విన్నారా? మీ మాటలను బట్టి తనేం మాట్లాడిందో సులభంగా గెస్ చేయొచ్చు మేడం. కేవలం ఊహ మాత్రమే నిజం అనుకుని మాట్లాడకండి. ఆమె మాట్లాడిన మాటల బట్టి నాకు అర్థమైంది ఒకటే. మన కంపెనీలోంచే ఆమెకు సమాచారం అందుతుంది. లేకపోతే కాంట్రాక్ట్ తేలిగ్గా కొట్టేయడం గాని ఇలా నాతో మాట్లాడే సాహసం గాని చెయ్యదు. రహస్యాలు ఇక్కడి నుంచి ఎలా బయటికి వెళ్తున్నాయో ముందు ఆ సంగతి ఆలోచించండి. మనలోనే ఎవరో బ్లాక్ షిప్ ఉన్నారన్నది నిజం.
మార్నింగ్ గురువు గారు. గుడ్ మార్నింగ్. ఏమిటి ఇంత లేటు? బయలుదేరడానికైతే పెందలాడే బయలుదేరాను సార్ ఇంటి దగ్గర నుంచి. మోహన్ రావు గారని తెలిసిన ఆయన ఒక దారిలో కనిపించారు. పాపం పెద్ద ఆయన నన్ను చూడగానే ముచ్చట్లు మొదలు పెట్టారు. ఆ మాట ఈ మాట మాట్లాడుతూ నెమ్మదిగా కంపెనీ విషయాల్లోకి వెళ్ళాం. ఆశ్చర్యం ఏమిటంటే ఆ, ఆయన కోర్టు కేసు గురించి మాట్లాడారు. ఆయనకెలా తెలుసు? ఇది చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ కదా. ఇంకెక్కడ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ అండి బాబు, ఇవాళ పొద్దుటే పేపర్లో చూశాట ఆయన. ఐసి అప్పుడే వచ్చేసిందా? నేను ఇంకా పేపర్ చూడలేదులే. పేపర్ రావటమే కాదు, కేసు దీపకే గెలుస్తాడని కూడా రాశారట. ఐసి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే తొందరలో లక్ష్మీదేవి వాళ్ళ కంపెనీ షేర్ ధర తగ్గిపోవచ్చని కూడా రాశారట పేపర్లో. రాసినా రాసిండొచ్చు. అసలు ఈ కేసు ఎవరు గెలుస్తారు అంటే దీపక్ గెలుస్తాడని పసిపిల్లవాడు కూడా చెప్పగలడు. ఎందుకంటే తండ్రి తర్వాత ఆస్తి పిల్లలదే కాబట్టి నారాయణరావు ఆస్తి పిల్లలకే సంక్రమిస్తుంది. ఈ సంగతి తెలిసి కోర్టుకెళ్ళిన లక్ష్మీదేవికి పరువు పోతుంది. ఆహా. పరువు పోగొట్టుకున్న లక్ష్మీదేవి మానసికంగా దెబ్బతింటుంది. మానసికంగా దెబ్బతిన్న మనిషిలో నైపుణ్యం, నేర్పు లోపిస్తాయి. అవి లోపించినప్పుడు వ్యాపారం ఖచ్చితంగా దెబ్బతింటుంది. షేర్ వాల్యూ పడిపోతుంది. దగ్గర ఇలాంటి అనాలిసిస్ ఆయన ఇచ్చారు. శుభ్రంగా నీ వెంట పెట్టుకుని రావాల్సింది ఆయన్ని. ఆయన ఫ్రెండ్స్ యోగా చేస్తున్నారట, అటువైపు వెళ్ళారు. ఆహా, కృష్ణప్రసాద్ గారు, లక్ష్మీదేవి కేసు ఓడిపోతుందని తెలుసు కదా, తెలిసి తనంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నట్టు? మామూలుగా అయితే కోర్టుకు వెళ్లకుండానే మధ్య మార్గంలో సెటిల్మెంట్ అయిపోవాలి. అలా కాలేదంటే తన దారేదో తను ఆలోచించి ఉండాలి. ఏం దారండి బాబు, ఆస్తి వ్యవహారాల్లో కోర్టుకు ఎక్కారు అంటే ఇక దారి గోదారే. కోర్టు చుట్టూ గిరిగిలు కొట్టం ఇవాళ నుంచే మొదలు. చూద్దాం.